నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతులపాడు గ్రామంలో ప్రియుడు జానారెడ్డి మోసం చేశాడని మనస్తాపానికి గురై ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. మల్లేశ్వరి మృతదేహంతో బంధువులు ధర్నా చేపట్టారు. ప్రియుడు ప్రియురాలిది ఒకే గ్రామం కావడంతో ప్రియురాలు డెడ్ బాడీని ప్రియుడు ఇంటి ముందు ఉంచి ఆందోళనకు దిగారు బంధువులు. ప్రియురాలు మల్లేశ్వరి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలికి తెలియకుండా ప్రియుడు జానారెడ్డి పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురైన మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆమె బంధువులు చెబుతున్నారు. ప్రియుడు జానారెడ్డి పెళ్లి చేసుకున్న ఫోటో తమ్ముడు వాట్సాప్ స్టేటస్ పెట్టడంతో ప్రియురాలకు తెలిసి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రియుడు ప్రియురాలు కలిసి హైదరాబాద్లో కలిసి ఉంటున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రియురాలు మల్లేశ్వరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో జానారెడ్డి పెళ్లికి నిరాకరించి తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో 15 రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, యువతి ఆత్మహత్యతో ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది? తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు? సిద్ధు, నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతులపాడులో నిన్న రాత్రి 10 గంటలకి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రియుడు మోసం చేశారంటూ ప్రియురాలు ఆత్మహత్య చేస్తున్నటువంటి క్రమంలోనే మృతురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రియుడు ఏంటో ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుని రాత్రి 10 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు కూడా, అంటే 2 గంటల పాటు కూడా అక్కడ ధర్నా చేయడంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మృతురాలు బంధువులకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జానారెడ్డి ఒకే గ్రామం చెందినటువంటి జానారెడ్డి మహేశ్వరి చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగరీత్యా హైదరాబాద్ కు వెళ్ళినటువంటి క్రమంలోనే వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. అయితే జానారెడ్డి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మహేశ్వరి ప్రేమను అంగీకరించకపోవడంతో జానారెడ్డికి మరొక సంబంధం చూసి కూడా మరొక యువతోటి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే జానారెడ్డి మహేశ్వరి నెంబర్ ని జనరల్ కాల్ తో పాటు వాట్సాప్, ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా బ్లాక్ చేయడంతో గత కొంతకాలంగా జానారెడ్డికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవి కూడా మహేశ్వరికి తెలియకపోవడంతో ఆందోళనకు గురవుతుంది. ఈ క్రమంలోనే జానారెడ్డి మరొక యువతిని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి జానారెడ్డి సోదరుడితో పాటు మహేశ్వరికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నటువంటి స్క్రీన్ షాట్లను కూడా మహేశ్వరికి పంపించడంతో ఆందోళనకు గురైనటువంటి మహేశ్వరి మనస్తాపంతో నిన్న ఒక విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుని కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక సూసైడ్ నోట్ రాసుకుంది. మహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఒకసారిగా వాళ్ళు హైదరాబాద్ కి వెళ్లి మృతదేహాన్ని తీసుకోవడం, అక్కడ సూసైడ్ నోట్ లభించడంతో దీనికి అంతటి కారణం జానారెడ్డి అని చెప్పేసి తెలవడంతో ఆ మృతదేహాన్ని నేరుగా బొక్కమంతులపాడుకు తీసుకొచ్చి తమ కూతురు మృతికి కారణమైనటువంటి జానారెడ్డిని కఠినంగా శిక్షించాలి, కేసు పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు నిన్న 2 గంటల పాటు ఆందోళన కార్యక్రమం జరిగినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మరొకసారి ఆందోళన తెలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కూడా అక్కడ భారీ స్థాయిలో మోహరించారు. ఒక పికెటింగ్ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం అయితే అక్కడ భద్రతను అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సిద్ధు. ఓకే అశోక్.